నమస్కారం ఈనాటి వార్తలకు స్వాగతం। మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం తాళ్లపూసపల్లిలో స్వయంభూగా వెలిసిన వేట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి। ఎంతో విశిష్టత గల ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది। ఈ ఆలయంలో 365 రోజులు ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది। కారణం ఈ ఆలయ నిర్మాణం ఉత్తరం వైపు ఉండడం। అంతేకాకుండా కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది। సుమారు 1400 సంవత్సరాల క్రితం స్వామివారు స్వయంభూగా వెలిశారని చరిత్ర పురాణాలు చెబుతున్నాయి। ఈ ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజలే కాక వివిధ జిల్లాల నుండి కూడా వచ్చి స్వామివారి మొక్కులు చెల్లించుకుంటారని ఆలయ అర్చకులు తెలిపారు। అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన భక్తులు కోళ్లు యాటలను మొక్కుగా చెల్లిస్తారని తెలిపారు। దీనికి ప్రధాన కారణం స్వామివారు వేటకు వచ్చి ఇక్కడ వెలిసింది కాబట్టి ఇలాంటి మొక్కులు చెల్లిస్తారని తెలిపారు। స్వయం శ్రీ వెంకటేశ్వర దేవాలయం తాళ్లపూసపల్లి ఈ దేవాలయం స్వామిగా వెలిసిన దేవాలయము। ఈ దేవాలయము యాక్చువల్గా 1300 సంవత్సరాల కింద ఉన్న దేవాలయము। ఈ దేవాలయం యాక్చువల్గా ఈయన స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఈయన వేట కోసం వచ్చి వెలిసిన దేవాలయం ఇది। అందుకే వేట వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు। ఇక్కడ ఇలాంటి కోరికలు అయినా నెరవేరుతాయి। స్టాంపింగ్లు, స్టాంపింగ్స్, వీసాలు, పెళ్లి కాని వాళ్ళకి కానీ, సంతానం లేని కానీ, ఉద్యోగం లేని వాళ్ళకైనా ఇలాంటి కోరికలైనా నెరవేరుస్తాయి ఇక్కడ। అందుకే కొంగు బంగారమైన స్వామి। ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవము అనగా పిలిస్తే పలికే దేవతలు ముగ్గురే, ఒకటి గణపతి, ఒకటి దుర్గామాత, ఇంకోటి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి। ఈ స్వామి యాక్చువల్గా మనకు ఉత్తర ద్వాదశము సంవత్సరంలో ఒకసారి మాత్రమే వస్తుంది, కానీ ఈ స్వామి స్వయంగా ఉత్తరంలోనే వెలిశారు। ఈ స్వామి వారు స్వయంగా ఉత్తరంలోనే వెలిసారు అంటే 300 సంవత్సరంలో 365 రోజులు మనకు ఉత్తర ద్వాదశం అన్నట్టు। అందుకే ఇక్కడ ఎవరి కోరికలైనా నెరవేరుతూ ఉంటాయి। యాక్చువల్గా ఇక్కడికి రకరకాల జిల్లాల నుంచి, చుట్టుపక్కల జిల్లాల నుంచి, హైదరాబాద్ నుంచి, ఖమ్మం నుంచి, వరంగల్ నుంచి, మహబూబాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచి జనాలు వస్తూ ఉంటారు। ఇక్కడ యాక్చువల్గా ఇళ్ల బండ్ల మీద, ట్రాక్టర్ల మీద జనాలు వచ్చి ఇక్కడ కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి కోరికలు తీర్చుకొని కోళ్ళు మేకలు కూడా కోసుకుంటారు। కోళ్ళు మేకలు వెంకటేశ్వర స్వామికి ఎందుకు కోసుకుంటారు అంటే ఈయన వేట వెంకటేశ్వర స్వామి కాబట్టి కోళ్ళు మేకలు కోసుకుంటారు, కానీ పైన ఎలాంటి కోతలు జరగవు, కింద కోసుకుంటారు। ఇక్కడ యాక్చువల్గా ప్రతి శివరాత్రి నుంచి ఉగాది వరకు 4 వారాలు కానివ్వండి, ఒక సంవత్సరం 5 వారాలు కానీ వస్తూ ఉంటుంది। వచ్చినప్పుడు జాతర కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి। పోయినసారి లక్ష పుష్పార్చన, తులసి సహస్రనామార్చన, అభిషేకము, నెంగోడి జెండారోహణము, ప్రతి ఇంటింటికి జెండా ఆవిష్కరణ ప్రోగ్రాము, స్వామివారి యొక్క ఫోటోలు అందరికీ ఇవ్వడము, ఫ్రీగా ఇవ్వడము జరుగుతుంది। ఇక చుట్టుపక్కల వచ్చిన వాళ్ళందరూ కూడా గుడి చుట్టూ ఇళ్ల బండితో తిరుగుతూ ఉండేవారు, కానీ కాలక్రమేణా ఏం జరిగింది, ఇళ్ల బండి తిరగడానికి, చుట్టూ తిరగడానికి జాగా అనేది లేదు, మొత్తం కబ్జాలు అయిపోయింది, జాగా మొత్తం కబ్జా అయింది। కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు। చుట్టుపక్కల ఇళ్ల బండ్లు మొత్తం తిరుగుతూ ఉండే, తిరగడానికి వీలు లేకుండా ఎవరి వాళ్ళు మొత్తం కబ్జా చేసుకొని ఇల్లు కట్టుకుంటున్నారు, పొలాలు దున్నుకుంటున్నారు, చిలకలు చేసుకుంటున్నారు, పోవడం జాగలేకపోవడం వల్ల జనాలకు ఇబ్బంది అవుతుంది। దీనికి గ్రామ పెద్దలు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, దేవాదాయ శాఖ మంత్రి గారు కానివ్వండి, సీఎం గారు కానివ్వండి దీనిలో ఇన్వాల్వ్ అయ్యి దీనికి సంబంధించిన ఖమ్మం భూదాన్ భూముల బాధితులకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అండగా నిలిచారు। ఈ సందర్భంగా బాధితులు ఆశ్రయం పొందుతున్న అంబేద్కర్ భవన్ లో మమతా హాస్పిటల్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు। అనంతరం బాధితులకు అన్నదానం చేశారు। ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెలుగు మట్లలో ఇళ్లను కూల్చడంపై పువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు। బాధితులు ఆదుకునే వరకు తాము అండగా ఉంటామని పువ్వాడ స్పష్టం చేశారు। ఎస్కే కాసిం బి ఏం పేరండి, ఓ నాగమణి, ఏం పేరమ్మా, ఓ ముత్తయ్య, జి లక్ష్మి, ఉషారాణి, కే రమాదేవి, నూర్జాన్,
ఇక్కడ ఎవరైతే నిర్వాసితులకు ఎట్లయితే అండగా ఉన్నామో ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రుల యొక్క ప్రెషర్తోని ఒత్తిడితోని రాత్రికి రాత్రి వెలుగుమట్ల పేదవాళ్ళని నిర్వాసితులను చేశారు. వాళ్ళు మిమ్మల్ని ఏనాడు కూడా ఏమీ అడగలే. మీరు కరెంటు తీసేసి సంవత్సరం రోజులుగా వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టినా కూడా వాళ్ళు పాపం భరించారు. వాళ్ళకి నీళ్లు లేకుండా చేసినా భరించారు. కానీ వాళ్ళకి గూడే లేకుండా చేసి వాళ్ళ ఉన్న గూడుని చెదరగొట్టారు. చాలామంది దాదాపు 5 నుంచి 10 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టుకొని పక్కా గృహాలు కూడా నిర్మాణం చేసుకున్న అనేక ఇళ్ళు ఉన్నాయి. మనం అంతా కూడా సామాజిక మాధ్యమాల్లో చూసాం ఏ రకంగా ఆ పేదవాళ్ళు నష్టపోయారనేది. భార్య మెడలో ఉన్న తులమో అరతులమో బంగారం బ్యాంకులో తీసుకుపోయి పెట్టి కుదోబెట్టి ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుంటే దానికి కూడా గతి లేకుండా చేశారు. ఇవాళ ఖమ్మం నగరంలో నలువైపులా మేము అభివృద్ధి మా 10 ఏళ్లలో జరిగితే బీఆర్ఎస్ పరిపాలనలో మేము ఎన్నడూ పేదవాడి జోలికి పోలే, పేదవాళ్ళకి నష్టం కలిగించలే. అనేక రోడ్లు వైడన్ చేశాము, లేదా కేసీఆర్ టవర్స్ పేరు మీద 2000 మంది పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చాం. 3000 మంది పేదవాళ్ళకి ఎక్కడుంటే వాళ్ళకి అక్కడనే పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చి జీవో 58 కింద వాళ్ళకి స్థలాలను క్రమబద్ధీకరించాం. పేదవాళ్ళని మాత్రం ఎప్పుడు కష్టపెట్టలే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే నమ్మబలికిన వాగ్దానాలన్నిటినీ కూడా మోసం చేసి ఇంకా వాళ్ళు మిమ్మల్ని ఏం అడక్కపోయినా కూడా వినోబాబా నగర్లో పేదవాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మీరు ఇస్తామన్నా మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయల కోసం డిమాండ్ చేశారా? 4000 రూపాయలు పెన్షన్ పెంచుతామన్న దానికోసం డిమాండ్ చేశారా? నిరుద్యోగ భృతి 4000 ఇస్తామన్న దానికోసం ఏమన్నా డిమాండ్ చేశారా? మీరు ఇస్తామన్న తులం బంగారం స్కూటీల కోసం ఏమన్నా వాళ్ళు రోడ్డు ఎక్కారా? లేదా రైతు రుణమాఫీ లేదా రైతు బంధు వాళ్ళకి ఎక్కడైనా ఉంటే ఇవ్వలేదని మీ మీద ఏమన్నా ఆగ్రహం వ్యక్తం చేశారా? లేదా మీరు ఇస్తామన్న గ్యాసు ఉచితంగా వాళ్ళకి రావటం లేదని చెప్పి వాళ్ళు ఏమన్నా మీ మీద ఏమన్నా ఆగ్రహం వ్యక్తం చేసి ఏమన్నా రోడ్డు ఎక్కారా? ఏమీ లేదే. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతూ ఉంటుంది, వాళ్ళ దారిన వాళ్ళకి మీ ప్రభుత్వం ఇచ్చిన స్థలం కూడా కాదది. భూదాన్ బోర్డు వాళ్ళకి పట్టాలు ఇచ్చింది. భూదాన్ బోర్డు పట్టాలు ఇస్తే దాన్ని మీరు అక్రమం అని చెప్పి 12 సంవత్సరాల తర్వాత భూదాన్ భూములైనా కూడా మేము రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇవాళ ఒక్కసారి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. యావత్తు సమాజం చూసింది. ఇవాళ వెలుగుమట్ల నిర్వాసితులు ఇవాళ అన్నమో రామచంద్రాన్ని గోసపడతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఇవాళ వాళ్ళ ఆకలి తీరుస్తూ ఉన్నాం. అది మా బాధ్యతగా భావిస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి మొత్తం తెలంగాణ సమాజం లేదా యావత్ సమాజం యొక్క దృష్టిని వెలుగుమట్ల నిర్వాసితులు లేదా వెలుగుమట్ల మీద జరిగిన దాష్టికం పైన మరి కాంతి ప్రసరింపలే చేసేలాగా చేశారు. రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా వీళ్ళ తరఫున గలమెత్తామని చెప్పారు. న్యాయ పోరాటానికి కూడా మేము మద్దతు ఇస్తామన్నారు. ఆ ఏర్పాట్లలో బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము చేసే డిమాండ్ ఒకటే, వీళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటే అన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా నిలబడుతుంది, వాళ్ళ కడుపు నింపుతుంది, వాళ్ళ మరి బాగోగులు చూస్తుంది. కానీ ప్రభుత్వం ఎక్కడైతే వాళ్ళ ఇళ్లను కూల్చారో అక్కడనే వాళ్ళకి 100 గజాల స్థలం మరియు ఇందిరమ్మ ఇంటి కోసం ఇచ్చే 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్క బాధితుడికి వినోబా నగర్లోనే వెలుగుమట్లలోనే ఆ గుట్ట మీద ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నిర్వాసితుల తరఫున కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.
ఫిబ్రవరి 24వ తారీఖున అర్ధరాత్రి నిర్దాక్షిణంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ వెలుగుమట్లో ఉన్న ఇళ్లను కూల్చేసి రోడ్డును పడేస్తే అంబేద్కర్ భవన వేదికగా తయారై 12వ రోజుకు ఈ దీక్ష మాది ఆమరణ నిరాహార దీక్ష సంఘీభావం తెలుపుకుంటూ ధర్నాలు చేసుకుంటూ ప్రతిఘటించుకుంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈ రోజుకు 12వ రోజుకు రావడం జరిగింది. దీనిలో భాగంగానే ఇక్కడ వీళ్ళకి సత్వర న్యాయం 15వ తారీఖునకు డెడ్ లైన్ ప్రకటించడం జరిగింది. కాబట్టి వీరికి న్యాయం జరిగేంత వరకు ఈ భారత రాజ్యాంగం పట్టుకొని అంబేద్కర్ వేదిక నుంచి ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మీ ఈ ఆమరణ నిరాహార దీక్ష కానీ ఇక్కడ ఈ అంబేద్కర్ వేదికను కానీ మేము వదిలిపెట్టడం జరగదు. కాబట్టి ముఖ్యంగా మేము తెలియపరచుకుంటున్నది ఏంటంటే ఈ ముగ్గురు మినిస్టర్లకి ఖచ్చితంగా మీరు ఈ అంబేద్కర్ వేదికకు వచ్చి అంబేద్కర్ భవన్కు వచ్చి ఎవరైతే మీ వల్ల అన్యాయం జరిగిందో ఆ బాధితులకు న్యాయం చేసే దిశగా మీరు అడుగులు వేయాలని చెప్పి మీరు కనీస దృక్పథంతో ఆలోచనతోటి వీళ్ళకి న్యాయం చేసి వీళ్ళ యొక్క కుటుంబాలు వీళ్ళ జీవితాలను కాపాడాల్సిన బాధ్యత మేము ఓట్లేసినందుగా మా ప్రతినిధులుగా ఆ బాధ్యత మీపై వైపు ఉంది. కాబట్టి ముందుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద దిక్కుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీ ముగ్గురు మినిస్టర్ల వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా డిపాజిట్లు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందులో ఖమ్మం జిల్లా ప్రధాన వేదికగా ఉండి ఖమ్మం జిల్లాలోని ఎలుగుమట్ల బాధితులు భూదాన బాధితులు చేసే ఉద్యమం ప్రపంచానికి మార్గదర్శకంగా చూపబడుతుంది. ప్రపంచం మొత్తం కూడా అంబేద్కర్ వేదిక దగ్గర ఉన్న భూదాన బాధితులు వెలుగుమట్ల బాధితులు చేసే న్యాయ పోరాటం బహుజన రాజు నాయకత్వం చేసే పోరాటానికి ప్రపంచంలో ఉన్న సమాజం మొత్తం జేజేలు పలుకుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తిగా ఏదైతే ప్రజలకు అన్యాయం చేయాలని చూసే ప్రభుత్వాలకి ఖచ్చితంగా ఎండగడతామని చెప్పి ఈ బహుజన తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలోని మన వెలుగుమట్ల బాధితులను చూసుకుంటే ఇక్కడ చాలా దయనీయంగా ఉంది పరిస్థితి. మరి ఖమ్మం డిఎంహెచ్ఓ గారు పట్టించుకోవడం లేదు. మరి ఖమ్మంలో ఉన్న మీరు చూసుకుంటే మన కలెక్టర్ గారు బట్టి విక్రమార్క కొడుకు హైదరాబాద్ పెళ్లికి వెళ్ళే టైం ఉంది, కానీ ఇక్కడ కనీస పేదలు ఉన్నారని చెప్పేసి ఇక్కడ వచ్చే నాదుడు లేడు. ఇక్కడ ఎంతమంది బాధితులు ఉన్నారు, ఒక్కరిని కూడా నువ్వు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ చిన్న పిల్లలతో ఉన్నారన్న. నిన్న ఒక పాపది అన్నప్రసన్న కూడా అయింది. కనీస సౌకర్యాలు లేవు ఇక్కడ. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఫుడ్ పెడుతున్నారు, మరి బీజేపీ వాళ్ళు కూడా ఫుడ్ పెడుతున్నారు. మరి చూసుకుంటే ఎంత దయనీయమైన పరిస్థితి ఉందంటే మహిళలు దాదాపు 700 మంది ఉంటే ఇక్కడ కనీస బాత్రూమ్ సౌకర్యం లేదు. మరి దీనిపై ఒక్క మంత్రి కూడా మాట్లాడడం లేదు. అనారోగ్యంతో మృతి చెందిన ఖమ్మం 2 వీలర్ మారెళ్ల రాజు కుటుంబానికి యూనియన్ అండగా నిలిచింది. ఈ సందర్భంగా యూనియన్ తరపున సేకరించిన 1,40,000 రూపాయలను ఎల్ఐసిలో మృతుడి కుటుంబ సభ్యుల పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్ను కుటుంబ సభ్యులకు అందించారు. యూనియన్ సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని సంఘం అధ్యక్షుడు వంగాల కొండలరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, లాలయ్య, సత్యం, వీరేష్, శ్రీకాంత్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మారెళ్లరాజు గత సంవత్సరం నవంబర్లో అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. దానికి ఈరోజు రాజుకి చిన్న కూతురు తన మెకానిక్ సోదరులందరూ మంచి మనసుతో ఆలోచించి మనం మెకానిక్ కూతురు కాబట్టి మనం అమౌంట్ ఫిక్స్ చేసి డిపాజిట్ చేసి ఎల్ఐసి బాండ్ అందించమని చెప్పడం జరిగింది. ఈ 3 టౌన్ ఏరియాలో నుంచి కూడా సత్యం వాళ్ళ మెకానిక్లు అందరూ కూడా దాదాపుగా 45,000 రూపాయలు కలెక్షన్ చేయడం జరిగింది. వారితో పాటు ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో కూడా మెకానిక్లు అందరూ కూడా కలిసి అమ్మాయికి ఫిక్స్ చేసి వీళ్ళ బాండ్ అందించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ యూనియన్లో బట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ఎందుకంటే అంత చిన్న వయసులో తండ్రిని కోల్పోవడం జరిగింది, చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తండ్రిని చేయలేకపోయినా కూడా మనం ఆ పాపకి ఏ విధంగా అయినా సరే సహాయ సహకారాలు అందించాలని మంచి ఉద్దేశంతో ఇలా ఎల్ఐసి చేసి ఆ పాపకి ఆ బాండ్ అందించడం జరిగింది. వాళ్ళ భార్య ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.